జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కేటీఆర్ గారు ఒక్కో చోట ఒక్కో విధంగా కూడా తన ప్రచారం కొనసాగింది. మొన్న రౌడీ షీటర్ అని చెప్పేసి కూడా ఒకటి పెట్టారు. నెక్స్ట్ బాకీ కార్డ్ అని చెప్పేసి కూడా ఒక విధంగా చూస్తున్నారు. నెక్స్ట్ ఇంకోటి కాంగ్రెసే కనుక గెలిస్తే ప్రజాక్షేత్రంలో ఎలా ఉంటదని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఈ రోడ్ షో చేస్తున్నారు. ఇందులో ఏమేమి చర్చించబోతున్నారు, నెక్స్ట్ ఇంకోటి అటు కాంగ్రెస్ జెండా జూబ్లీహిల్స్ లో ఎగరబోతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? కేటీఆర్ గారు వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు. రౌడీ షీటర్ అనుకుంటే పంతులో పండితులు అని చెప్పలేం కదా. 100% ఆయన రౌడీ షీటర్ కాబట్టి రౌడీ షీటర్ అనే విషయం క్లియర్ గా కేటీఆర్ గారు చెప్పిండు. నిన్నటి సభతో ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తల గుండెల్లో, కాంగ్రెస్ లీడర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి. అసలు నిన్న కేటీఆర్ గారికి ప్రజల ప్రభంజనం చూస్తా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు తట్టుకోలేకపోతా ఉన్నారు. ఈ సభలు ఎట్లా ఆపాలి, వీళ్ళ పర్మిషన్లు ఎట్లా క్యాన్సిల్ చేయాలి, పోలీసులతో ఎట్లా ఇబ్బంది పెట్టించాలి అని చెప్పేసి తీవ్రంగా కృషి చేస్తా ఉన్నారు. కానీ పబ్లిక్ ఎవరు ఆగడానికి సిద్ధంగా లేరు.